ఎంజైమ్లు. నెక్స్ట్ మనం ఎంజైమ్స్ కోసం నేర్చుకుందాం. ఎంజైమ్. ఓకే. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. అన్ని ఎంజైమ్స్ కూడా ఏంటి? ప్రోటీన్సే. నెక్స్ట్ సమ్ న్యూక్లిక్ యాసిడ్ దట్ బిహేవ్ లైక్ ఎంజైమ్స్. కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ అంటే కేంద్రక ఆమ్లాలు ఉంటాయి కదా, అవేంటి? డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. అవి ఏంటంటే ఏ విధంగా పనిచేస్తాయంటే బిహేవ్ లైక్ ఎంజైమ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అలాంటి ఎంజైమ్స్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రైబోజైమ్స్. ఆ ఎంజైమ్స్ ఏమంటారు? రైబోజైమ్లు అని అంటారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ 23S ఆర్ఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఎంజైమ్ బై ఏ లైన్ డయాగ్రామ్. ఎంజైమ్ ని మనం లైన్ డయాగ్రామ్ ద్వారా వర్ణించవచ్చు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. An enzyme like any protein has primary, secondary, tertiary structures. ఏంటంటే ఎంజైమ్స్ ప్రోటీన్ లాగే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఎంజైమ్లు ఏం చేస్తాయంటే ప్రాథమిక నిర్మాణాన్ని, ద్వితీయ నిర్మాణాన్ని, తృతీయ నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. చూడండి, ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్ వచ్చి ఇలా బాండ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టెర్షియరీ ఎలా ఉంటుందంటే ఇలా గజిబిజిగా అల్లికను కలిగి ఉంటుంది అనమాట. చూడండి, ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రోటీన్ చైన్ ఫోల్డ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే బ్యాక్ బోన్ ఆఫ్ ప్రోటీన్ చైన్ అనేది ఎలా ఉంటుందంటే దానికదే ఇట్ సెల్ఫ్, దానికదే ఏంటంటే ఫోల్డింగ్స్ ని కలిగి ఉంటుంది అనమాట, ముడతల్ని కలిగి ఉంటుంది. మెనీ పాకెట్స్ ఆర్ మేడ్. ఇక్కడ ఏంటంటే మెనీ పాకెట్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట పాకెట్స్. ఈచ్ పాకెట్ ఈజ్ నౌన్ యాజ్ యాక్టివ్ సైట్. క్రియాశీల స్థానం. మనకి ఇది యాక్టివ్ సైట్ అయితే ఈ యాక్టివ్ సైట్ లోకి సబ్స్ట్రేట్ అనేది ఫిట్ అవ్వాలన్నమాట. ఇలా సబ్స్ట్రేట్ అనేది ఫిట్ అయ్యే విధంగా యాక్టివ్ సైట్ ఉంటుందన్నమాట. యాక్టివ్ సైట్ లో ఇలా సబ్స్ట్రేట్ అంటే యాక్టివ్ క్రియాశీల స్థానంలో అధస్థ పదార్థం. సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థం. అధస్థ పదార్థం ఇందులో ఫిట్ అవుతుంది అనమాట, ఫిట్ అయ్యేలా ఉంటుంది ఈ యాక్టివ్ సైట్ అనేది. నెక్స్ట్ డస్ ఎంజైమ్స్ త్రూ దేర్ యాక్టివ్ సైట్ catalyze రియాక్షన్స్ ఎట్ ఏ హై రేట్. ఏంటంటే మనకి యాక్టివ్ సైట్లోకి ఎంజైమ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే మనకి catalyze రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎట్ హై రేట్స్. ఎక్కువ అక్కడ ఏంటంటే అధిక రేటు ఉత్పాదితం అనేది రావడం జరుగుతుంది అనమాట. catalyze అంటే ఉత్ప్రేరితం. ఇక్కడ ఉత్ప్రేరితం అంటే ఏంటంటే ఎంజైమ్ ఉత్ప్రేరితం. catalyze అంటే ఇక్కడ ఎంజైమ్ అనమాట. ఎంజైమ్ ఉన్నప్పుడు ఎంజైమ్ త్రూ ది యాక్టివ్ సైట్. ఈ యాక్టివ్ సైట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ యాక్టివ్ సైట్లో ఎంజైమ్ ఉన్నప్పుడు catalyze రియాక్షన్స్ ఎట్ హై రేట్. అక్కడ catalyze రియాక్షన్స్ అనేవి హై రేట్లో ఉంటాయి అనమాట, అధిక రేట్లో ఉత్ప్రేరితం చేస్తాయి అనమాట ఎంజైమ్స్. ఏదైనా ఒక అధస్థ పదార్థం ఉన్నప్పుడు దాని యొక్క ప్రొడక్ట్ని అధిక ప్రొడక్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎంజైమ్ క్యాటలిస్ట్ డిఫర్ ఫ్రమ్ ఇనార్గానిక్ క్యాటలిస్ట్స్. మనకి ఏంటంటే ఎంజైమ్ క్యాటలిస్ట్స్ ఎంజైమ్ ఉత్ప్రేరితాలు వేరుగా ఉంటాయి. అలాగే డిఫర్ ఫ్రమ్ ఇనార్గానిక్ క్యాటలిస్ట్స్ వేరుగా ఉంటాయి అన్నమాట. ఎంజైమ్ క్యాటలిస్ట్స్ ఉంటాయి, అలాగే ఇనార్గానిక్ క్యాటలిస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎంజైమ్ క్యాటలిస్ట్స్ డిఫర్ ఫ్రమ్ ఇనార్గానిక్ క్యాటలిస్ట్స్. ఎంజైమ్ క్యాటలిస్ట్స్ ఏంటంటే దేంతో వేరుగా విభేదనాన్ని చూపిస్తాయి? డిఫర్ ఫ్రమ్
ఇనార్గానిక్ క్యాటలిస్ట్. చూడండి ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇనార్గానిక్ క్యాటలిస్ట్ వర్క్ ఎఫిషియెంట్లీ ఎట్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్స్. ఏంటంటే ఇనార్గానిక్ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ అనేది అక్కడ ఎంజైమ్ వర్క్ అనేది ఏంటంటే ఎలా ఉంటుందంటే ఎఫిషియెంట్లీ ఎట్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్. ఎక్కడ వర్క్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ హై టెంపరేచరు హై ప్రెజర్లో కూడా ఏంటంటే ఎంజైమ్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నా ఎక్కువ ప్రెజర్ ఉన్నా కూడా ఇనార్గానిక్ క్యాటలిస్ట్స్ అనేవి బాగా వర్క్ చేస్తాయి. కానీ వైల్ గెట్ డ్యామేజ్డ్ ఎట్ హై టెంపరేచర్ వద్ద ఎంజైమ్ క్యాటలిస్ట్స్ ఉన్నాయి కదా, ఎంజైమ్ క్యాటలిస్ట్స్ అనేవి ఏంటంటే డ్యామేజ్ అవుతాయి అన్నమాట. హై టెంపరేచర్ దగ్గర ఏంటంటే ఎంజైమ్ క్యాటలిస్ట్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకో అక్కడ మనకి స్టేట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇది ఎంజైమ్ యొక్క అంటే ఎంజైమ్ ఉత్ప్రేరకాలు అసేంద్రియ ఉత్ప్రేరకాలతో విభేదనాన్ని చూపిస్తాయి. అంటే ఎలా అంటే అసేంద్రియ ఉత్ప్రేరకాలు ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ పీడనాల వద్ద కూడా ఎక్కువ చర్యని వేగవంతం చేస్తాయి. కానీ ఇప్పుడు మనకి ఎంజైమ్ క్యాటలిస్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఎంజైమ్ ఉత్ప్రేరకాలు ఏం చేస్తాయంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవి డ్యామేజ్ అవుతాయి అనమాట. ఆ ఎంజైమ్లు అక్కడ హై టెంపరేచర్ వద్ద ఎంజైమ్స్ అనేవి పనిచేయవు అనమాట. అంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిందంటే ఇంక ఎంజైమ్స్ అనేవి పనిచేయవు. ఇది ఎంజైమ్ సంబంధించిన ఇంట్రడక్షన్. హౌ డు వి అండర్స్టాండ్ దీస్ ఎంజైమ్స్? మనం ఎంజైమ్స్ని ఎలా అర్థం చేసుకుంటాం? కెమికల్ రియాక్షన్స్ ద్వారానే మనం ఎంజైమ్స్ని అర్థం చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఎంజైమ్స్ అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం కెమికల్ రియాక్షన్స్ కోసం తెలుసుకుంటే మనకి ఎంజైమ్స్ కోసం అర్థమవుతుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న టాపిక్లో అంటే ఎంజైమ్స్ అంటే ఏంటి అనేది మీకు ఏమైనా అర్థమైందా? ఎంజైమ్స్ అంటే ఒక రియాక్షన్ అనేది వేగంగా జరుగుతుంది అనమాట. ఓకే, అందుకే ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. చూడండి కెమికల్ రియాక్షన్ చూద్దాం. కెమికల్ కాంపౌండ్స్ అంటే రసాయనిక పదార్థాలు. కెమికల్ కాంపౌండ్స్ అండర్గో 2 types ఆఫ్ చేంజెస్. కెమికల్ కాంపౌండ్స్ అనేవి 2 types ఆఫ్ చేంజెస్ జరుగుతాయి అనమాట. కెమికల్ కాంపౌండ్స్లో రెండు విధాలుగా చేంజెస్ అనేవి జరుగుతాయి, మార్పులు జరుగుతాయి. ఫస్ట్ మార్పు ఏంటంటే ఫస్ట్ చేంజ్ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే కెమికల్ చేంజ్, కెమికల్ రియాక్షన్. ఫస్ట్ చేంజ్ చూద్దాం. ఫస్ట్ మార్పు భౌతిక మార్పు. సింప్లీ రిఫర్స్ టు ఏ చేంజ్ ఇన్ షేప్ వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఫిజికల్ చేంజ్లో ఒక సబ్స్ట్రేట్ తీసుకుంటే సబ్స్ట్రేట్ షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది. దాంట్లో ఉండే బాండ్స్ ఏ విధంగా బ్రేకింగ్ అవ్వవు అనమాట. బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. ఒక సబ్స్ట్రేట్ తీసుకుంటే ఆ సబ్స్ట్రేట్ ఏంటంటే షేప్లోనే మారుతుంది, కానీ ఇందులో ఉండే బాండ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే బాండ్స్ ఉంటాయి అనమాట. బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వవు వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. దిస్ ఈస్ కాల్డ్ as ఫిజికల్ ప్రాసెస్. దీన్ని భౌతిక పద్ధతి అని అంటారు. నెక్స్ట్ చూద్దాం. ఫిజికల్ చేంజ్లోనే అనదర్ ఫిజికల్ ప్రాసెస్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. దీంట్లో పదార్థంలో మార్పు ఉంటుంది అనమాట. పదార్థం లోపల మార్పు ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పదార్థం మారుతుంది అనమాట. ఐస్ మెల్ట్స్ ఇంటూ వాటర్. ఐస్ ఏ విధంగా మారుతుంది? ఐస్ కరిగి ఏ విధంగా మారుతుంది? వాటర్గా మారుతుంది అనమాట. ఈ విధంగా ఐస్ అనేది ఏంటి? ఒక సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ ఏ విధంగా మారుతుంది అంటే ఈ సబ్స్ట్రేట్ యొక్క మ్యాటర్లో స్టేట్ ఆఫ్ మ్యాటర్లో చేంజ్ వచ్చింది కదా. ఐస్ అనేది ఏ విధంగా మారింది? మెల్ట్ అయ్యి కరిగి ఏ విధంగా మారింది? వాటర్గా మారింది. ఇది అనదర్ టైప్ ఆఫ్ ఫిజికల్ ప్రాసెస్ అనమాట.
ఇది వేరే రకమైన భౌతిక చర్య. ఈ చర్యలో ఏంటంటే పదార్థం యొక్క స్థితిలో మార్పు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐస్ కరిగి మనకి నీరు కింద మారడం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రెండో చేంజ్ కెమికల్ చేంజ్, కెమికల్ రియాక్షన్. వెన్ బాండ్స్ ఆర్ బ్రోకెన్ అండ్ న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ ఏంటంటే బాండ్స్ అనేవి బ్రోకెన్ అయ్యి, బాండ్స్ అనేవి ఏంటంటే విచ్ఛిన్నం, బంధాలు అనేవి విచ్ఛిన్నం అయ్యి కొత్త బంధాలు అనేవి ఏర్పడతాయి అనమాట. న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్, బాండ్స్ ఆర్ బ్రోకెన్. ఉన్న బాండ్స్ అనేవి బ్రోకెన్ అయ్యి దాని ప్లేస్ లో కొత్త బాండ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. డ్యూరింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన, తెలుగులో పరివర్తన, మారడం. డ్యూరింగ్ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి ఇక్కడ BaOH2 ప్లస్ H2SO4 ఉంది. Baలోను అలాగే H2లోను మార్పు వచ్చి మనకి ఏం ఫామ్ అయింది, కొత్త బాండ్స్. వీటిలో ఈ బాండ్స్ లో బ్రోకెన్ అయిన తర్వాత మనకి న్యూ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి, BaSO4, Baలోను H2లోను మనకి బ్రోకెన్ అనేది జరిగి మనకి BaSO4 ఫామ్ అవుతుంది. అలాగే ఈ రెండు కూడా ఏంటంటే మనకి 2H2Oగా మారుతాయి అన్నమాట. ఇది కెమికల్ రియాక్షన్స్ కోసం. దీనికంటే ముందు మనం ఇన్ఆర్గానిక్ రియాక్షన్ కోసం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆర్గానిక్ రియాక్షన్ కోసం నేర్చుకోవచ్చు. హైడ్రోలైసిస్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ గ్లూకోజ్. హైడ్రోలైసిస్ అంటే జల విశ్లేషణ. హైడ్రోలైసిస్ అయిన స్టార్చ్ నుంచి మనకి ఏమొస్తుందంటే గ్లూకోజ్ వస్తుంది అనమాట. స్టార్చ్ హైడ్రోలైసిస్ అయ్యి మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆర్గానిక్ రియాక్షన్. చూడండి, ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనేది ఫర్ యూనిట్ ఆఫ్ టైంలో ఎంత వచ్చింది అనేది కావాలన్నమాట. చూడండి, ద రేట్ ఆఫ్ ఏ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెసెస్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఫర్ యూనిట్ ఆఫ్ టైం. ఏంటంటే మనకి మెయిన్ ఇది మెయిన్ ఏంటి, అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఫర్ యూనిట్ టైం. ఒక ప్రమాణ కాలంలో ఎంత ఉత్పాదితం అనేది వచ్చింది అని చెప్పడాన్ని ఏమంటారంటే ద రేట్ ఆఫ్ ఏ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెసెస్ అని అంటారనమాట. ఇది ఏంటంటే భౌతిక రసాయనిక చర్య రేటు అనేది ఏంటంటే ఒక ప్రమాణ కాలంలో ఎంత ఉత్పాదితం వచ్చింది అని చెప్పడాన్ని ద రేట్ ఆఫ్ ఏ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ అని అంటారనమాట. దీన్ని ఈ విధంగా చూసిస్తారు, P/T. నెక్స్ట్ చూడండి, రేట్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్. ఏంటంటే రేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి, టెంపరేచర్. అంటే మనకి ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఎంత ప్రొడక్ట్ వచ్చింది అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే టెంపరేచర్, ఉష్ణోగ్రత అనేది ఏంటంటే మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట, ప్రభావితం చేస్తుంది. చూడండి, రేట్ డబల్స్ ఆర్ డిక్రీజెస్. ఒక రేట్ అనేది డబుల్ అవ్వచ్చు, రెట్టింపు అవ్వచ్చు, లేకపోతే తగ్గొచ్చు అనమాట. డిక్రీజెస్ ఎప్పుడు ఫర్ ఎవ్రీ 10 degrees సెంటిగ్రేడ్. ప్రతి 10 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకి ఏంటంటే మనకి రేట్ అనేది రెట్టింపు అవ్వచ్చు, లేకపోతే తగ్గొచ్చు అనమాట. చూడండి, catalyzed reactions proceed at rates vastly higher than that of uncatalyzed ones. catalyzed అంటే ఏంటి, ఎంజైమ్స్ ఆ రియాక్షన్ ని చేస్తున్నాయి. ఎంజైమ్స్ ఉన్న రియాక్షన్ అనేది చాలా వేగంగా జరిగి మనకి ప్రొడక్ట్ కూడా అంత ఎక్కువగా వస్తుంది అనమాట. అన్కెటలైజ్డ్ అంటే ఉత్ప్రేరితం అనేది లేదు, ఉత్ప్రేరితం చెందని పదార్థాల్లో మనకి ప్రొడక్ట్ అనేది మనకి తక్కువగా వస్తుంది అనమాట. వెన్
enzyme catalyzed reactions are observed the rate is vastly higher than the uncatalyzed reactions. మనకి ఎంజైమ్ catalyzed ఉన్న రియాక్షన్ లో రేట్ అనేది చాలా వ్యాస్ట్లీ చాలా ఎక్కువగా ఉంటుంది దేంతో పోల్చుకుంటే అన్కాటలైజ్డ్ రియాక్షన్స్. మనం ఇక్కడ ఒక రియాక్షన్ చూడాలి, ఒక రియాక్షన్ ని చూద్దాం. CO2 ప్లస్ H2O కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఇక్కడ ఎంజైమ్ ఉంది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్, ఇది ఎంజైమ్ నేమ్ అన్నమాట. ఈ ఎంజైమ్ ఉండడం వల్ల మనకి ఏమి ఫామ్ అయిందంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఎంజైమ్ ఉంది కాబట్టి పర్ సెకండ్ కి మనకి ఎన్ని H2CO3 మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయ్యాయి? 6 lakhs ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. ఎప్పుడు? ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్. ఎంజైమ్ ఉన్నప్పుడు ఎవ్రీ సెకండ్ కి ప్రతి సెకండ్ కి కూడా ఏంటంటే మనకి 6 lakhs ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఏ మాలిక్యూల్స్? కార్బోనిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఎంజైమ్ ఉన్నప్పుడు. అదే ఎంజైమ్ లేకుండా అయితే ఒక గంటలో 200 మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఎంజైమ్స్ అంటే ఫైనల్ గా మీకు అర్థమైందా? అంటే ఎంజైమ్స్ అనేవి ఒక రియాక్షన్ ని చాలా ర్యాపిడ్ చేస్తాయి అనమాట, వేగవంతం చేస్తాయి అనమాట. ఎంజైమ్ ఉన్న రియాక్షన్స్ ఒకలా జరుగుతాయి, ఎంజైమ్ లేని రియాక్షన్స్ ఒకలా జరుగుతాయి. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. ఎంజైమ్ ఉన్నప్పుడు ఎన్ని కార్బోనిక్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి? 6 lakhs. ఏంటి? ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ కి 6 lakhs ఫామ్ అయినాయి. అదే ఎంజైమ్ లేకపోతే ఒక గంటలో 200 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి 200 కార్బోనిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి ఒక గంటలో ఫామ్ అయినాయి అనమాట. ఇది ఏంటంటే ఎంజైమ్ ఉన్నప్పుడు జరిగే చర్యల కోసం కెమికల్ రియాక్షన్స్ ఇవి. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ చర్య స్వభావం. చర్య స్వభావం. ఎంజైమ్ యొక్క చర్య, దాని యొక్క నేచర్ స్వభావం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఎంజైమ్ ఏ విధంగా ఇండికేట్ చేస్తున్నారు? ఈ. నెక్స్ట్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ అంటే అదస్థ పదార్థం. అదస్థ పదార్థం ఎంజైమ్ ఉంటుంది కదా. ఎంజైమ్. ఓకే, ఎంజైమ్ ఇండికేట్స్ ఈ, సబ్స్ట్రేట్ ఇండికేట్స్ ఎస్. ఓకే, ఎంజైమ్ సబ్స్ట్రేట్. ఓకే, ఎంజైము సబ్స్ట్రేట్ కలిసి మనకి ఏం ఫామ్ అవుతుంది? ఈఎస్ అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అన్నమాట. ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఇది. సంక్లిష్టం. ఇంకా ఈఎస్ చూడండి, మనకి ఎంజైము ప్లస్ సబ్స్ట్రేట్ రెండు గ్యాదర్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్యూజ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఏం ఫామ్ అవుతుంది? ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు రియాక్షన్ జరుగుతుంది అనమాట. రియాక్షన్ జరిగిన తర్వాత ఫైనల్ మనకి ఏం రావాలి? ప్రొడక్ట్ రావాలి. అంటే ఎంజైమ్లోకి సబ్స్ట్రేట్ వచ్చింది అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంజైమ్ అనుకుందాం అనుకో, ఇది సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ ఎంజైమ్ రెండు కూడా కలిసి యాక్టివ్ సైట్ లో ఫైనల్ గా ఏమొస్తుంది? మనకి ఎంజైమ్ ప్రొడక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ సబ్స్ట్రేట్ అనేది ఏ విధంగా మారుతుంది? దాంట్లో
రియాక్షన్స్ జరిగిన తర్వాత కెమికల్ బాండ్స్ అనేవి అది కెమికల్ బాండ్స్ అనేవి బ్రేకింగ్ అయిన తర్వాత మనకి న్యూ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి న్యూలీ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. ఈపీ అంటే ఎంజైమ్ ప్రొడక్ట్. తర్వాత ఫైనల్గా మనకి ఎంజైమ్ ఎలా ఉందో ఎంజైమ్ ఆ షేప్లోనే ఉంటుంది. ఎంజైమ్ అలా ఉంటుంది. తర్వాత ప్రొడక్ట్ విడిపోతుంది. దేనికి దానికి ఏంటంటే డిసోసియేట్ అయిపోతాయి అనమాట. వియోగం చెందితే దేనికి దానికి విడిపోతాయి. ఎంజైమ్ ఉంటుంది, ఎంజైమ్ ప్లేస్లో ఎంజైమ్ ఉంటుంది, ప్రొడక్ట్ మాత్రం ప్రొడక్ట్ ప్లేస్లోకి ప్రొడక్ట్ ఎంజైమ్ ప్రొడక్ట్ రెండు కూడా విడిపోతాయి అనమాట. ఎంజైమ్లో ఎటువంటి మార్పు ఉండదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ ప్రొడక్ట్లో మాత్రం మార్పు వస్తుంది అనమాట. ఇది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. నెక్స్ట్ చూడండి, ఈఎస్ కాంప్లెక్స్ కోసం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈఎస్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ లాక్ అండ్ కీ హైపోథీసిస్. తాళం కప్ప, తాళం చెవి పరికల్పన. లాక్ అండ్ కీ థియరీ హైపోథీసిస్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎక్స్ప్లెయిన్డ్ బై ఎమిల్ ఫిషర్ 1884లో. ES complex has been explained with lock and key hypothesis. తాళం కప్ప, తాళం చెవి పరికల్పన, లాక్ అండ్ కీ హైపోథీసిస్ అండి. ఎవరు లాక్ అండ్ కీ థియరీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఎక్స్ప్లెయిన్డ్ బై ఎమిల్ ఫిషర్ 1884లో. నెక్స్ట్ ఇండ్యూస్డ్ పిట్ హైపోథీసిస్. పరికల్పన. ఇండ్యూస్డ్ పిట్ హైపోథీసిస్ కోసం, ఇండ్యూస్డ్ పిట్ పరికల్పన కోసం ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే డానియల్ అండ్ ఈ కోస్ట్లాండ్ 1974లో. మనం ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో డయాగ్రమాటిక్ గా చూద్దాం. ఇది ఎంజైమ్, ప్లస్ ఇది సబ్స్ట్రేట్, అదస్త పదార్థం. నెక్స్ట్ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటే ఎంజైమ్లో ఇది ఏంటి, ఈ సైట్ నేమ్ ఏంటి, యాక్టివ్ సైట్, క్రియాశీల స్థానం. క్రియాశీల స్థానం. ఇప్పుడు యాక్టివ్ ప్లేస్ లో ఎంజైమ్ వచ్చి బైండ్ అవుతుంది, ఎంజైమ్ బంధితం అవుతుంది. ఇలా బైండ్ అయినప్పుడు ఏంటంటే సబ్స్ట్రేట్ ఎంజైమ్ ఏంటంటే ఇండ్యూస్ చేస్తుంది, ఏంటంటే ఈ షేప్ ఎంజైమ్ షేప్ మారే విధంగా చేస్తుంది అనమాట. దాంతో ఎంజైమ్ ఏం చేస్తుందంటే టైట్గా అరౌండ్ అయిపోతుంది, సబ్స్ట్రేట్ చుట్టూ టైట్గా బంధితం అయిపోతుంది అనమాట. ఇలా చేసినప్పుడు ఇక్కడ మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. రియాక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఎంజైమ్లో కెమికల్ బాండ్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి న్యూ బాండ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఫైనల్గా ఏంటంటే న్యూలీ ఎంజైమ్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఎంజైమ్ ప్లస్
సబ్స్ట్రేట్ అంటే మనకి ఇక్కడ బాండ్స్ అన్ని ఏంటంటే బ్రేక్ డౌన్ అవి మనకి కొత్తగా కొత్త బంధాలు ఫామ్ అయ్యి రసాయన బంధాలు ఫామ్ అయిన ఒక కొత్త ప్రొడక్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఈ సబ్స్ట్రేట్ లో చేంజెస్ అవి జరిగి మనకి న్యూ ప్రొడక్ట్ రావడం. ఈ సబ్స్ట్రేట్ లో చేంజెస్ అన్ని జరిగి మనకి ఫైనల్ గా ఏంటంటే న్యూ ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది ప్రొడక్ట్ ఉత్పాదితం. కానీ ఎంజైమ్ స్ట్రక్చర్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఎంజైమ్ ఎలా ఉందో అలా ఉంటుంది. నెక్స్ట్ ఇది రెడీగా ఉంటుంది. ఎలా అంటే మళ్ళీ ఇంకా కొత్త ఏనదర్ మాలిక్యూల్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఏమైనా మాలిక్యూల్ వచ్చి దీంట్లో బైండ్ అయినప్పుడు మళ్ళీ రియాక్షన్ మామూలుగా స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మనకి ప్రొడక్ట్ అనేది ఏంటంటే న్యూ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. దాంట్లో ఉండే బాండ్స్ అన్ని మారి న్యూ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. ఇదేంటంటే నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్, ఎంజైమ్ చర్య స్వభావం. మీకు ఇక్కడ వరకు ఏమర్థమైంది? ఇక్కడ వరకు మీకు ఏమైనా అర్థమైందా? ఏంటంటే ఒక రియాక్షన్ జరగాలంటే ఎంజైమ్ అనేది ఉండాలి. ఎంజైమ్ ఉంటే ఏంటంటే ఆ చర్య వేగంగా జరిగి ప్రొడక్ట్ కూడా ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఎంజైమ్ లేకుండా జరిగే చర్యలో ప్రొడక్ట్ అనేది తక్కువ ప్రొడక్ట్ వస్తుంది. ఇందాక మనం చూసాం కదా కార్బోనిక్ యాసిడ్ ఫర్ సెకండ్కి 6 lakhs ఫామ్ అయింది. ఇప్పుడు ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ ఉన్నప్పుడు ఆ విధంగా జరిగింది. ఎంజైమ్ లేనప్పుడు అయితే ఒక గంటలో 200 మాలిక్యూల్స్ కార్బోనిక్ యాసిడ్ మాత్రమే ఏర్పడింది అనమాట. దీన్ని బట్టి ఎంజైమ్స్ యొక్క ఆవశ్యకత మీకు ఇప్పటికీ తెలిసి ఉండాలి.